వేలాడుతూ తిరిగిన క్రూరమైన బ్యాచ్ ఉంది. ఉమ్, ఆ క్రూరమైన బ్యాచ్ని మరి దూరం పెట్టాలి. ఉమ్, ఐఏఎస్ ఆఫీసర్స్లో కొంతమంది ఆఫీసర్లు మరి వార్నింగ్ కూడా ఇచ్చారు, పేర్లు అనవసరం. సో అలాగా ఎవరైతే మరీ తప్పు చేయటమే కాకుండా ఓపెన్గా, అంటే ప్రవీణ్ ప్రకాష్ లాగా బరి తెగించిన వాళ్ళు ఉన్నారు. ఆ విజయ్ కుమార్ రెడ్డి ఎవరో ఉన్నారు బరి తెగించినాడు, ఇంకో విజయ్ కుమార్ ఎవరో ఉన్నాడు బరి తెగించినాడు. ఇలాగ బరి తెగించిన వాళ్ళని పూర్తిగా పక్కన పెట్టాలి. అవసరమైతే సర్వీస్ నుంచి కూడా డిస్మిస్ చేయాలి బరి తెగించిన వాళ్ళు. అప్పుడు మిగిలిన వాళ్ళు కూడా. కానీ ప్రాణభయం ఉన్నవాళ్ళు ఏదన్నా జగన్మోహన్ రెడ్డి చెప్తే భయంగా కొంచెం చేయకపోతే ఈడుతంతాడు సో అనే భయం ఉన్నవాళ్ళు, కేవలం భయం చేత చేసిన వాళ్ళు. బట్ వాళ్ళైనా దారుణంగా తప్పులు చేస్తుంటే, వాళ్ళ రూల్స్ని టోటల్గా వైలేట్ చేసి తప్పులు చేస్తుంటే మరి వారికి చాలా అప్రధాన్యమైన పోస్టులు చాలా ఉంటాయి. జూనియర్ ఆఫీసర్ అయినా మరి అతని కాండక్ట్ బాగుంటే ప్రధానమైన పోస్టులు కూడా ఇవ్వచ్చు, తప్పేమీ లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి పనికిరాని వాళ్ళకి పెద్ద పోస్టులు ఇచ్చాడు, అది వేరే విషయం. బట్ పనికొచ్చే జూనియర్ ఆఫీసర్ ఉన్నా సరే ఓ మంచి పొజిషన్లో పెట్టచ్చు. సో మరి జనాలు చేసే కామెంట్లు మరీ ఇంటెన్సివ్గా జగన్మోహన్ రెడ్డి తొత్తుగా వ్యవహరించిన వాడైతే మరి పక్కన పెట్టకపోతే ప్రజలు, ఎందుకంటే ప్రతి వాళ్ళకే కామన్ సెన్స్ ఉంది. ఇప్పుడు ప్రతి వాడు సోషల్ మీడియాని వేదికగా తీసుకుని మాట్లాడుతున్నారు. మరి ఆ మాట్లాడేవాడు మన పార్టీ వాడే, మా పార్టీ సానుభూతి పరుడే, చంద్రబాబు నాయుడు గారిని అమితంగా ఆరాధించేవాడే. మరి కామెంట్ పెడుతున్నాడు అంటే ఆ కామెంట్లో ఏమన్నా నిజం ఉందా, ఆ కామెంట్లో ఏమన్నా అర్థం ఉందా అనేది కూడా మరి ఆలోచించి, ఆ కామెంట్లో అర్థం ఉంటే తీసుకుంటారు, అర్థం లేనిదైతే వదిలేస్తారు. బట్ అందరు అధికారుల్ని తీసేస్తే పనిచేసే వాళ్ళు ఎవరో ఉండరు. బట్ దారుణాలు చేసిన అధికారులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ సీతారామాంజనేయులు ఆర్ మిస్టర్ పివి సునీల్ కుమార్ ఆర్ నాట్ ద లీస్ట్ ద ఫోర్మోస్ట్ రఘురామ్ రెడ్డి, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అతి దుర్మార్గులు వాళ్ళందరి మీద వాళ్ళని మళ్ళీ ఈ ఉద్యోగంలో ఉండకుండా చేయవలసిన బాధ్యత అయితే ఉంది. వాళ్ళ మీద కేసులు పెట్టాలి. నేను పెట్టిన కేసులో 2 ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా ఇరికించి అరెస్ట్ చేసిన వ్యక్తి రఘురామరెడ్డి. మరి ఆ కేసులో మరి ఇవాళకైతే రేపైనా అతని మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఇతని కులం అంటే, అప్పుడు అతని కులం అంటే ఇంక దీనికి అర్థమే ఉండదు. సో తప్పు చేసిన వాళ్ళని పక్కన పెట్టాలి. అందులో ఇది ఎలా బ్లేటెంట్గా తప్పు చేసిన ఈ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఎవరున్నారో అనేది ఐడెంటిఫై చేయాలి. ఈ కేటగిరీలో కాకుండా భయంగా ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఏడ్చుకుంటూ పనిచేసే వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళని క్షమించినా కూడా తప్పులేదు, ఎందుకంటే కొంతమంది అధికారులైనా ఉండాలి కాబట్టి. సో ఆ విషయంలో సమతుల్యత పాటిస్తున్నట్టుగా నాకు అర్థమైంది. నిన్న ఐపీఎస్ పోస్టింగ్లో కూడా మరి ఎవరైతే అన్యాయంగా దురాఘాతాలు చేశారో మరి 9 మందిని జీఏడీకి పంపించారు. మంచి అధికారులని వేశారు. ఇప్పుడు మా జిల్లాకు కూడా ఒక పోలీస్ అధికారిని అస్మి అని చెప్పి ఇప్పుడు కృష్ణా జిల్లాలో ఉన్నారన్న, ఈజ్ ఫ్రమ్ జమ్మూ కాశ్మీర్ క్యాడర్ అంటే. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆఫీసర్ హూ ఈజ్ రూల్ మైండెడ్. అలాంటి రూల్ మైండెడ్ పీపుల్ని ఇచ్చారు. వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఈజ్ ద బెస్ట్ డిస్ట్రిక్ట్, వన్ ఆఫ్ ద బెస్ట్ డిస్ట్రిక్ట్స్. మరి మంచి వాళ్ళని ఏరి కోరి మరి ఒక కులమనో ఇంకోటో కాకుండా మరి జమ్మూ కాశ్మీర్ అతనికి ఇచ్చారు. ఎక్సలెంట్ సెలక్షన్. ఇప్పుడు ఏదైతే ప్రజలు కోరుకున్నారో దుర్మార్గులైన ఆఫీసర్లు, అంటకాగిన ఆఫీసర్లని మరి జీఐడికి రిపోర్ట్ చేయమంటాం. మంచి అధికారుల్ని ప్రతి జిల్లాలో ఆచితూచి, కలెక్టర్లను అయితే ఎలా మంచి వాళ్ళందరినీ వేశారో అలాగే ఎస్పీలను కూడా మంచి వాళ్ళని వేయటం జరిగింది. సో కాబట్టి ఏదైతే ప్రజలు అభ్యర్థించారో ఆ అభ్యర్థనని ముఖ్యమంత్రి గారు 100% కన్సిడర్ చేశారు అనేది
నిన్న రాత్రి వచ్చిన ఐపీఎస్ ఆర్డర్స్ ప్రకారం స్పష్టమైంది కాబట్టి అవును. తప్పకుండా ప్రజలు ధైర్యంగా ఉండొచ్చు. సరైన దిశగానే చంద్రబాబు నాయుడు గారు గాని, ఆయన డీజీపీ ఐ హావ్ టు గివ్ క్రెడిట్ టు డీజీపీ ఆల్సో ఇన్ సెలెక్టింగ్ ద బెస్ట్ ఆఫీసర్స్ అండ్ కీపింగ్ ది అదర్ బ్యాడ్ ఆఫీసర్స్ అట్ బే అనేది ఏదైతే ప్రజలు కోరుకున్నారో ఆ దిశగా కూడా మా పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు కాబట్టి డెఫినెట్‌గా మరి ప్రజల రైట్. మనోభావాలని ఆయన అర్థం ఈ విషయంలో నేను చెప్పేది ఈ విషయంలో. ఇందాక నేను కేసుల విషయం చెప్తే నువ్వు స్పెసిఫిక్‌గా ఇదే అడిగావు. హ్మ్. ఈ విషయంలో అయితే చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్‌గా ఎవరిని ఎక్కడ పెట్టాలో అలాగే ప్రజాభిమతానికి అనుగుణంగానే ముందుకెళ్తున్నారు. ఈ విషయంలో 100కి ఎన్ని మార్కులేస్తారో అని